తాడికల్ చింతగుట్ట వెళ్లే రహదారికి అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజంకి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చింతగుట్ట గ్రామస్తులు నిత్యావసరం కోసం తాడికల్ వస్తారని, తాడికల్ చింతకుంట మధ్యన అండర్ పాస్ రోడ్డు నిర్మించకపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోవడం వలన చింతగుట్ట గ్రామస్తులు ఇబ్బందులు గురవుతారని ఆయన అన్నారు. వెంటనే తాడికల్ చింతకుంట అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఎంఆర్పీఎస్ తరపున భారీ ర్యాలీ, ధర్నా, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కూరగాయలు తీసుకొచ్చుకొని వండుకునే పరిస్థితి మాది. మేము ప్రతి ఒక్కదానికి ఈ రూటుకు రావాలి కాబట్టి ఈ దేశం కానుండి మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటికి కూడా సిద్ధంగా మేము ఖచ్చితంగా ఈ రోడ్డుకు బ్రిడ్జి కట్టకపోతే మా కిందికి వెళ్ళి మా బస్సులు, మా స్కూల్ పిల్లల బస్సులు వెళ్ళిపోయేటట్టు చూడాలి. మాకు కావాల్సింది అదొకటి. ఇది కనుక రోడ్డు లేకపోతే ఆడవాళ్ళం, మగవాళ్ళం, పిల్లలు అందరం కలిసి ఇక్కడ ఏ ఉద్యమానికైనా ఖచ్చితంగా దిగుతాం. అంతకు మించి మాకు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆయన లెటర్ కానీ, ఎంపీ బండి సంజయ్ అనే లెటర్ కూడా ఇచ్చినా కానీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి అట్నే వాళ్ళకి చెప్తారు. మరి గౌరవశ్రీ నిన్న మందకృష్ణ మాదిగ దగ్గరికి మా చింతగుట్ట గ్రామస్తులు అందరూ అత్త కూడా ఆ అత్త తీసుకుపోయాను. ఆయన కూడా పైకి ఏదైనా ఆయన ఈ వారంలో ఇది కనుక బ్రిడ్జికి వర్క్ మొదలు పెట్టకపోతే ఈ వారం రోజుల టైం ఇస్తా, నేనే తాటికాడి చింతగుట్ట రోడ్డు ఏదైతే వర్క్ నడుతుందో ఆడికి వచ్చి నేనే ఉంటా, ఒక రోజంతా టైం కేటాయిస్తా. మీరు అందరికీ ఆ చుట్టుపక్కల ఉన్న మండలంలో ఆ నియోజకవర్గంలో మొత్తం అందరికీ కూడా మీరు పిలుపునియ్యి. ఈ 2-3 రోజులలో మీరు వచ్చినాక ఫోన్ చేయమన్నారు. తక్షణమే ఇవాళ నైట్ కూడా మేము ఫోన్ చేసి మా జిల్లా అధ్యక్షుడు గౌరవశ్రీ, మా జిల్లా అధ్యక్షుడు అనిల్ అన్న, మేము అందరం కూడా మాట్లాడి అన్నగారి దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ హిందూ సాంప్రదాయ ప్రకారంగా తాడికల్ గ్రామస్తులకు కూడా 2 దేవస్థానాలు ఉన్నాయి. ఎల్లమ్మ గుడి బోనాలు చేసుకొని ఇటు వచ్చేది ఉన్నది. మరి బీరాన్న గుడి కూడా గొల్ల కురుమలు కూడా చేస్తారు, అది కూడా ఉన్నది. మరి చింతగుట్ట గ్రామస్తులకు బాగా ఇబ్బంది జరుగుతుంది. మరి రహదారి అంటే ఇదే ముఖ్యం. వాళ్ళు పొద్దున లేస్తే ప్రతి ఒక్క వస్తువుకి ఈడికే వస్తారు. నిజంగా చింతగుట్ట గ్రామస్తులకు అయినా జరుగుతుంది ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లేకపోతే. హిందూ సాంప్రదాయ ప్రకారంగా వీళ్ళు పాటించే బోనాలకు గుడికాడి కేశవపట్నం మండలం చింతగుట్ట తాడిపల్లి మధ్య తాడికల్ మధ్య జరుగుతున్న నేషనల్ హైవే 563 మధ్యన అండర్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. చింతగుట్ట గ్రామం పుట్టినప్పటి నుంచి సుదీర్ఘంగా 70 సంవత్సరాల పైన ఆ గ్రామం ఏర్పడినప్పటి నుంచి తాడికల్ గ్రామానికి ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఆ రోడ్డు నిర్మాణం ఉన్నప్పటికీ కూడా నేషనల్ హైవే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులు చెప్పినప్పుడు కూడా, ఈ జిల్లా ఎంపీ బండి చెప్పినప్పుడు కూడా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఆ లేఖ ఇచ్చినప్పుడు కూడా ఆ లేఖలను పక్కన పెట్టి ఇలా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఇక్కడ రోడ్ను మూసేసి నేషనల్ హైవే నిర్మించడం జరుగుతుంది. కనుక గత 70 సంవత్సరాలుగా ఉన్న నిర్మాణంలోనే 70 సంవత్సరాలు ఉన్న ఈ రోడ్లోనే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని మేము నేషనల్ హైవే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇక్కడ విద్యాపరంగాను, ఇక్కడ అనేక నిత్యావసర వస్తువులు ఇట్లా అనేక గ్రామాలకు వెళ్ళడం కోసం చింతగుట్ట గ్రామం కేశవపట్నం మండలానికి దూరంగా ఉన్నది. కనుక ఇక్కడ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే ఆ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యం ఉంటుందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగా అండర్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయకపోతే చింతగుట్ట ప్రజలు, అదేవిధంగా తాడికల్ ప్రజలు వ్యవసాయ పరంగా ఇబ్బందులు పడతారు. మన మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైనా పని చేసుకోవడానికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడతాయి. వ్యవసాయ కూలీలు కూడా ఇబ్బంది పడతారు. అదేవిధంగా చిన్న తరగతి పరిశ్రమలకు ఇబ్బంది అవుతుంది, చదువుకున్న పిల్లలకు ఇబ్బంది అవుతుంది, కాలేజీ పోయే పిల్లలకు అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది. కనుక తక్షణమే ప్రజల యొక్క దృష్టిని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఇక్కడ అండర్ నిర్మాణ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే, మీకు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో మేము ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ విధంగా మీరు నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తువ్వను ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బెజ్జంకి అనిల్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.